ఫ్రెండ్స్ అందరికి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో రేపు మీ అందరు కూడా ఇంటర్మీడియట్ తెలుగు రాయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్మీడియట్ తెలుగు. సో టుమారో రేపు మీది 100 మార్కుల పేపర్ రాయబోతున్నారు. సో ఇవాళ చూడండి 100 మార్కులు చూడండి. సెక్షన్ 1కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఏముంటుందంటే అవగాహన ప్రతిస్పందన 10 మార్కులు ఉంటుంది. సో ఈ 10 మార్కులలో ఏం చేస్తారండి చూడండి, ఈ 10 మార్క్స్లో మీకు అవగాహన ప్రతిస్పందన అని చెప్పేసి ఒక పోయం ఇస్తాడు, అంటే పద్యం. ఈ పద్యంకి ఏమవుతుందంటే 5 మార్కులు ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, సిరిగల నాడు మైమరిచి చిక్కిన నాడు దొలంచి పుణ్యముల్ పొరిబొరి జేయనైతిని పొక్కిన గుల్గనెన్ గాలి చిచ్చుపై కేరళని వేల తప్పికొని కీర్పుడ వేళ జలంబు గోరిత తత్పర ద్రవింగ వేళ దాశరథి కరుణానుదీన్. లేదా ఇంకో పద్యం, అంటే మీకు ఒక పద్యం ఇక్కడ పూరించాల్సి వస్తుంది. దీనికి 5 మార్క్స్ ఇస్తున్నాడు. సో ఆ మోడల్ పేపర్లలో మీకు ఆల్రెడీ ఒక 7 మోడల్ పేపర్లు ఉంటాయి కాబట్టి 7 రోజుల 14 పోయంలు మీరు ఇక్కడ ప్రిపేర్ కావచ్చు. ఇది 5 మార్కులు. తర్వాత ఇందులోనే సెక్షన్ ఇది ఏ అవుతుంది. ఇందులో బి ఏం చేస్తారంటే కింది పేరాన్ని చదవండి, దాని కింద ఇచ్చే ప్రశ్నకి 1-2 వాక్యాలలో జవాబులు రాయండి. అంటే ఇక్కడ మీకు పేరా ఇస్తాడు. అంటే పేరా అంటే ఏదైనా ఒక పోయం ఒక పేరా నాకు ఇస్తాడు. ఆ పేరా చదువుకుంటే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు, ఓజోన్ పొర దేని నుండి భూమిని కాపాడుతుంది. ఓజోన్ పొర అతనీలోహిత కిరణాల నుండి భూమిని కాపాడుతుంది. అయితే ఇది ఎక్కడ ఉంటుంది ఆన్సరు? ఇందులోనే ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా పారాగ్రాఫ్ అంటుందండి. ఈ పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్లు రాయాలి. సో ఇది పేరాన్ని చూసేసి 5 క్వశ్చన్లు ఉంటాయి, దానికి మీరు ఆన్సర్లు రాయాలి. ఇది 5 మార్కులు. సో నేనేమంటున్నా అంటే మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకుండా కూడా ఈ పేరాలో మాత్రం మీరు 5 మార్కులు చాలా ఈజీగా మీరు పొందగలుగుతారు. తర్వాత చూసుకుంటే విభాగం 2 ఇది ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా విభాగం 2కి వెళ్తాం. ఈ విభాగం 2లో ఏమవుతుంది చూడండి, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబు రాయండి. 4x5 = 20 మార్కులు. సో ఇందులో 4x5 = 20 మార్కులు. ఇది ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. కొన్ని అవుతాయండి. నీవు మనిషిగా కనిపించే రాక్షసుడినని హరిశ్చంద్రుడు ఎందుకు అన్నాడు? ఓ క్వశ్చన్. తర్వాత మంజీరా పాఠం రాసిన కవి గురించి తెలపండి. కొందరు మానవ గురువులను నమ్ముకొని గొప్ప వాళ్ళైనారు, వాళ్ళ గురించి రాయండి. నేటి సమాజంలో వార్తాపత్రికల తీరుతెన్నులపై మీ అభిప్రాయం తెలపండి. సో ఇక్కడ ఏమైందంటే క్వశ్చన్ ఇస్తున్నామంట, ఏవో ఒకటి ఇస్తాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో దాని రండి, విభాగం 2లో లోకరక్షణము పాఠ్య సారాంశాన్ని సొంత వాక్యాలతో రాయండి. కవి రాజమూర్తి కవితాశయాన్ని వివరించండి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్లలో కవి పరిచయాలు సారాంశాలు చదువుకుంటే ఇవి మీరు రాసుకోవచ్చు. ఇవి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. మీరు ఏం చేయండి అంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్కి మోడల్ పేపర్ చదువుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత ఇది నెక్స్ట్ బి పార్ట్, కింది ప్రశ్నలకి 20 నుండి 24 వాక్యాల్లో జవాబు రాయండి. 3x10 = 30 మార్కులు. ఇది 50 మార్కుల విభాగం, ఇది 10 మార్కుల విభాగం. సో ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. మానవ సంగీతం కవిత జీవితాన్ని ఎలా చేసుకోవాలో నేర్చుకున్నది ఎట్లాగో వివరిస్తూ రాయండి. అలాగే శతక పద్యాల గురించి రాయండి. ఆధునిక ఆది మానవుల జీవితాలను వెనుమార్పులు తీసుకొస్తున్నది, దీంతో మీరు ఏకీభవిస్తారా? దీని గురించి రాయండి. నేటి కాలంలో ఉన్న ప్రచార సాధనాలు చెప్తూ అవి సమాజంలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో విశ్లేషిస్తూ రాయండి. చిరుదీపం కథలో మీకు నచ్చిన స్వభావాన్ని రాయండి. లేదా గురు శిష్య సంబంధం ఎట్లా ఉండాలో తెలిపేలా 2 మిత్రుల మధ్యలో సంభాషణ రాయండి. వృత్తిని వాళ్ళు నైపుణ్యం ప్రదర్శిస్తూ కవిత గేయం రాయండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈడ ఒకటి మాత్రం క్వశ్చన్ ఓన్గా వస్తుంది, ఓన్ క్వశ్చన్ వస్తుంది. అంటే 10 మార్క్స్ మీరు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రచార సాధనాల పాఠం గురించి రాయండి. లేదనుకోండి, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలలో ప్రధాన అంశాలు ఏంటో రాయండి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే విభాగం 3లో ఒకటి మాత్రం ఓన్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. గోల్కొండ కోట విశేషాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా.
గోల్కొండ కోట విశేషం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఏమైపోతుందంటే 10 ప్లస్ 20 60 మార్కుల క్వశ్చన్ పేపర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విభాగం 2 తర్వాత విభాగం 3 ఉంటుంది ఒకటి. ఈ విభాగం 3 వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాయాలి. ఒక ఎస్ఏ టైప్ ఎస్ఏ అని ఇస్తాడు, సంభాషణ అన్న ఇస్తాడు, లేకపోతే ఒక పోస్టర్ మేకింగ్ అన్న ఇస్తాడు. ఇది చాలా ఈజీ విభాగం 3లో మనం మార్కులు తెచ్చుకోవడం. ఇక చూడండి విభాగం 3లో ఏమిచ్చాడు కొన్ని నేను చదువుతాను అంటే మీకు కూడా తెలుస్తుంది. విభాగం 3లో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. విభాగం 3 రైట్. చిరుదీపం పాఠ్యాంశం గురించి రాయండి. సత్యనిష్ట పాఠ్యాంశ నేపథ్యాన్ని వివరించండి. వృత్తి పని వాళ్ళు నైపుణ్యాన్ని పెంచుతూ కవితా గేయం రాయండి. ఇట్లా కొన్ని ఏంటంటే కొన్ని ఓపెన్గా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ప్రచార సాధనాలు సినిమా రంగం పైపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అలాగే పూర్వకాలంలో ప్రచార సాధన గురించి వ్యాసం రాయండి. ఏనుగుల వీరాస్వామి గురించి రాయండి. అంటే ప్రచార సామర్థ్యాల గురించి చాలా అడుగుతుండు. సో ఇది విభాగం 3 వరకు ఉంటుంది. 10, 50, 60, 60 + 10 70 మార్క్స్ ఇక్కడ మీకు అయిపోతుంది. తర్వాత వచ్చేదే విభాగం 4. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ తెలుగు వాళ్ళు విభాగం 4 అవుతుందో చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇవ్వండి విభాగం 4లో 15 మార్కులు పదజాలం. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. చాలా సింపుల్ అమ్మ. సొంత వాక్యాలు వాడు ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యం ఉపయోగించుకొని మనము సొంత వాక్యాలు రాయాలి. 5 మార్కులు. ఎగ్జాంపుల్ చెప్తానండి. చలామణి, పావులా నాణం చలామణిలో లేదు. జీవన శైలి, నా జీవన శైలి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటుంది. అనివార్యం, చదువుకోవడం ఇవాళ రేపు అనివార్యం అయ్యింది. చిక్కుకొను, కుందేలు వాళ్ళ చిక్కుకొను అంటే వాడు ఇచ్చిన ఒక వర్డ్ని యూజ్ చేసి మనం ఒక పదాన్ని రాస్తాం, దాన్నే సొంత వాక్యాలు అంటాం. తర్వాత 10 మార్క్స్ డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ. ఎట్లా గ్రామర్ పార్ట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి. బతుకమ్మ ఊరంతా కోలాహలంగా ఉన్నది. గీత గీసిన దానికి పదానికి అర్థం రాయండి. కోలాహలం అంటే ఏంటి? సందడి అంటే ఫస్ట్ మీనింగ్, ఇందులో అర్థం. ఓకేనా. రెండోది చీకట్లో నడవాలంటే నాకు బాగులవుతుంది. బుగులు అర్థం ఏంటి అంటే నాకు చీకట్లో నడవాలంటే బుగులవుతుంది. బుగులు అర్థం అంటే ఏంటి? ఇది కూడా అర్థమే. బుగులు అంటే ఏంటి? భయం. అంటే ఈ 10లో 2 ఏమో మీనింగ్స్. థర్డ్ వన్కి వెళ్ళేసరికి మా ఊరు అటవీ ప్రాంతం, అరణ్యంలో జంతువులు ఉన్నాయి, ఆ అడవి ఎంతో బాగుంది. ఈ వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏవి? అటవీ, అడవి, అరణ్యం. ఎందుకంటే వాడు ఏమన్నాడు? మా ఊరు అటవీ ప్రాంతం అన్నాడు, మా అరణ్యంలో జంతువులు ఉంటాయని, మా అడవి ఎంతో బాగుంది అన్నాడు. అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే వాక్యాల్లో ఒకే అర్థం ఇచ్చే పదాలు, ఒకే అర్థాలు ఇచ్చే పదాలు. నెక్స్ట్ 4th వన్. చంద్రుడు, శంషాకుడు అనే పర్యాయ పదం గల పదం ఏది? రాముడు. పర్యాయ పదం, పర్యాయ పదాలు ఒకటి ఇస్తాడు. తర్వాత ఇంకోటి, హరి చెట్టు మీద నుండి దిగి వచ్చి గుడిలో వాళ్ళని దర్శించుకున్నది. హరి పదానికి నానార్థాలు ఏంటి? హరి అంటే కోతి అనొచ్చు, విష్ణువు కూడా అనొచ్చు. తర్వాత ఇది నానార్థాలు. నెక్స్ట్ సమయం, చావు, నలుపు అనే నానార్థాలు కలిగిన పదం ఏది? కాలము. నానార్థాలు 2 ఇస్తున్నాడు. 6 అయినాయి ఇక్కడ. నెక్స్ట్ 7వది. పక్షికి వికృతి ఏంటి? పక్కి. ప్రకృతి వికృతులు. నెక్స్ట్ దమ్ముకి ప్రకృతి ఏంటి? ధర్మం. ప్రకృతి వికృతులు 2 ఇస్తున్నాడు. తర్వాత సున్నం చేత నిర్మితమైన వృత్తపదానికి కలిగిన పదం ఏది? సున్నం చేత అంటే సౌధము, వికృత పదాలు. నెక్స్ట్ 10th మల్టిపుల్ చాయిస్. మీరు ఇలా అడ్డి మార్గుడ్డి కొట్టినా కూడా మీకు చాలా ఈజీగా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. దైతలు ఉచ్చార్థం ఏంది? దైతలు అంటే దాతకుమారు. సో 5 + 10 15, ఇంకా 15 మార్క్స్ ఉంటాయి. ఇవి కూడా ఎంసీక్యూలే. ఇక్కడ ఇంకా డీటెయిల్డ్ గ్రామర్ ఇస్తాడు. ఫస్ట్ వన్, భువనైక ఏ సంధి? భువన + ఐక సవర్ణ దీర్ఘ సంధి అంటే సంధి గురించి ఇస్తున్న ఒకటి.
రెండోది వేరొకడు విడదీసి రాయండి. వేరా ప్లస్ ఒకడు, ఇది కూడా సంధి. ఇక్కడేమో సంధి పేరు అడుగుతాడు, ఒకటేమో సంధి విడదీయమంటాడు. నెక్స్ట్ ఐ ఔ అలను ఏమంటారు? వృద్ధులు అంటారు. నెక్స్ట్ కింది వాటిలో అత్వసంధి ఉదాహరణ కానిది. ఏమేమి? రాజయ్య, వంటిల్లు, ఇంకొకరు, శతాబ్దాలు. ప్లస్ అబ్దము, అది అత్వసంధి కాదు. సో ఇక్కడ సంధి గురించి ఇచ్చింది. మళ్ళీ 4. 5 మృగాక్షి ఏ సమాసం? ఇది బహువ్రీహి సమాసం. జ్ఞానజ్యోతి విగ్రహవాక్యం, జ్యోతి యొక్క జ్ఞానం, విగ్రహవాక్యం ఇస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఉభయ ప్రధానత కలిగినది ఏంది? ద్వంద్వము. కింది వాటిలో ద్విగు సమాసం కానిది? త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే 3 ఉంటాయి కాబట్టి, ద్విగు సమాసంలో కౌంట్ ఉంటుంది. త్రినేత్రుడు, 2 రోజులు, 100 సంవత్సరాలు, త్రిమూర్తులు. అన్ని 2 కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏ కాలం అంటారు? అతిశయోక్తి అంటారు. సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత మీకు లఘువు గురువుల గురించి చూడండి. రాజసం పదానికి లఘు గురువులు రాయండి. చెంపకమాల పదం అంటే ఏంటి? చెంపకమాల అంటే ఏంటి? నదపద జజర, భరణ పవర, యమతార, జబానస అట్లా ఉంటాయి. లఘువు గురువులు ఉంటాయి. ఇవి ఉత్పలమాల పద్యంలో అది స్థానం ఏంది అంటే ఇక్కడ డీటెయిల్డ్గా మీరు ఇంటర్మీడియట్ పాస్ కావాలంటే 20 ఇవి ఒక 10 ఎన్ని 15 15 ప్లస్ 10 ప్లస్ 5 ఇవి ఎంసీక్యూలు, ఇవేమో ఓన్ సొంత వాక్యాలు. ఈ 30 మార్కులలో మీరు 20 మార్కులు చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మిగతా ఈ 15 మార్కులు ఇంటర్మీడియట్ వాళ్ళు అలా చేసుకోవచ్చు. దయచేసి మోడల్ పేపర్ ఉంది, అన్ని మోడల్ పేపర్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. రేపటి ఎగ్జామ్ అందరూ కూడా ఎంచక్కా పాస్ అవుతారు అని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.